స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. షుగర్ జబ్బు ఇవాళ మన పాలిట పెను విపత్తులా మారింది. ప్రతి ఇంట్లోనూ కనీసం ఒకరైనా షుగర్ పేషెంట్ ఉన్నారంటే దీని తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మధుమేహం బారిన పడ్డ తర్వాత దాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో, తరచూ ఏ డాక్టర్ని కలవాలో తెలియక మనలో చాలా మంది సతమతమవుతూ ఉంటారు. షుగర్ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయో, ఏ డాక్టర్ని కలవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బేమిటి? డాక్టర్ ఎవరు? వ్యాధి మధుమేహం. లక్షణాలు: అతిదాహం, అతిమూత్రం, అతిగా ఆకలి వేయడం, నిస్సత్తువ, క్రమంగా బరువు తగ్గిపోవడం, చర్మంపై పుండ్లు త్వరగా మానకపోవడం. ఏ డాక్టర్ని సంప్రదించాలి? డయాబెటాలజిస్ట్ లేదా ఎండోక్రినాలజిస్ట్. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు క్షీణించడం, అవయవాల పనితీరు మందగించడం మామూలే. మనకు ప్రాణాధారమైన గుండె కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. వయసుతో పాటు గుండెకు కూడా సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఇలాంటప్పుడు ఒక్కోసారి బైపాస్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంటుంది. అయితే జీవనశైలి, ఆహారం, అలవాట్ల విషయంలో ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండెకు ఎలాంటి సమస్యలు లేకుండా జీవితకాలం పాటు గుండెను చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు. బైపాస్ను నివారించే అలవాట్ల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెకు బైపాస్ సర్జరీ ఎప్పుడు అవసరం? ఈ బైపాస్ సర్జరీ అనేది ముఖ్యంగా పేషెంట్కి చెస్ట్ పెయిన్, యాంజైనా అంటారు. ఈ యాంజైనా కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి కానీ, లేదా ఫ్యామిలీలో హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోవటం కానీ, లేకపోతే బైపాస్ సర్జరీ ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. సో ఇట్లాంటి పేషెంట్స్ కానీ, లేదా చెస్ట్లో, ఛాతీలో డిస్కంఫర్ట్ వచ్చి, ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత సడన్గా కొంచెం ఆయాసంగా ఉండటం, లేకపోతే పొట్టలో కొంచెం ఇబ్బందిగా ఉండటం, ఎక్కువ గాలి బాగా పీల్చుకోలేకపోవటం, లేదా మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావటం, లేదా చెస్ట్ పెయిన్ రావటం, ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు ఈ సిమ్టమ్స్తో మన కార్డియాలజిస్ట్ని కానీ చూసేటట్టయితే ఈసీజీ టెస్ట్ చేస్తారు. దాంట్లో ఒక్కోసారి ఈసీజీలో మార్పులు ఉండొచ్చు, ఒక్కోసారి మార్పులు లేకపోవచ్చు. 100% మార్పులు ఉంటాయి. కాకపోతే ఎప్పుడైనా ట్రెడ్మిల్ టెస్ట్ కానీ చేసేట, అంటే హార్ట్ని ఎక్సర్సైజ్ చేసి అప్పుడు ఈసీజీలో మార్పులు ఏమన్నా ఉన్నాయో, దీన్ని టీఎంటీ టెస్ట్ అంటారు. ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడాను కరోనరీ యాంజియోగ్రామ్ అని, అంటే గుండె రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి అని తెలుసుకునే ఈ టెస్ట్నే కరోనరీ యాంజియోగ్రామ్ అంటారు. సో దాంట్లో ఈ యాంజియోగ్రామ్ టెస్ట్లో డై ఇస్తారు. డై ఇచ్చి గుండె యొక్క కరోనరీ ధమనులు ఎట్లా ఉన్నాయని చేస్తారు. ఈ రక్తనాళాల్లో పూడికలు కానీ ఉంటాయి, కాకపోతే అన్ని పూడికలకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఏదైనా సరే ఇంపార్టెంట్ ఈ 3 రక్తనాళాలు, ఎడమలో 2 కానీ కుడివైపు ఉన్న దానిలో రక్తనాళాల్లో బ్లాక్ మెయిన్గా 70% కానీ అబవ్ కానీ ఉండేటట్టయితే వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ అవసరం ఉంది. 3 రక్తనాళాల్లో కానీ బ్లాక్స్ ఉండేటట్టయితే, లేదా 2 ఇంపార్టెంట్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి ఈ యాంజియోప్లాస్టీ చేయడానికి అనుకూలంగా లేని పరిస్థితిలో బైపాస్ సర్జరీ అవసరం వస్తుంది. కొలెస్ట్రాల్ను ఎలా అదుపులో ఉంచుకోవాలి? కొలెస్ట్రాల్ మనం తీసుకునే డైట్లో ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునేటట్టయితే, ముఖ్యంగా ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అని 4 రకాల ఫ్యాట్స్ ఉంటాయి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ తీసుకునేటట్టయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ముఖ్యంగా రెడ్ మీట్ అంటారు, మనకి పొట్టేలు మాంసం, గొర్రె మాంసం అని ఇట్లా ఈ మాంసంలో ఉంటుంది. తర్వాత మనకి ఈ యొక్క డైరీ ప్రోడక్ట్స్ మెయిన్గా నెయ్యి, వెన్నలో ఎక్కువ ఉంటుంది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. వెజిటబుల్ ఆయిల్స్లో కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, వీటన్నిటిలో కూడా ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో వాటి శాతం కానీ తగ్గించుకునేటట్టయితే మనం కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి జంక్ ఫుడ్స్ ఉంటాయి, ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఈ ప్యాకేజ్డ్ స్నాక్ ఫుడ్స్, మార్గరైన్స్ అని, చీజ్, ఇవన్నీ వీటన్నిటిలో కూడా ఈ ట్రాన్స్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని తగ్గించుకునేటట్టయితే
తర్వాత మనకి ఇంటేక్ చేసుకునే దాంట్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఫిష్లో ఉంటాయి, రకరకాలైన ఫిష్లో ఉంటాయి. తర్వాత ఒక్కొక్కసారి కొన్ని నట్స్లో ఉంటాయి, వాల్నట్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సో అదేవిధంగా ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, అవిసె గింజలు, వీటన్నిటిలో కూడాను ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి కానీ ఉండేటట్టయితే ఈ హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. తరచూ ఆస్పిరిన్ మాత్ర వేసుకుంటూ ఉంటే గుండెపోటు ముప్పు తగ్గుతుందా? ఈ ఆస్పిరిన్ మాత్ర అనేది దీన్ని యాంటీప్లేట్లెట్ ఏజెంట్ అంటారు. అంటే మన రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఒకటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని. ఈ ప్లేట్లెట్స్ అనేవి మన బాడీలో రక్తస్రావం జరగకుండా ఉండటం కోసం నేచర్గా మనకు వచ్చే ఈ వీటిని ప్లేట్లెట్స్ అంటారు. గుండె జబ్బు వచ్చేవాళ్ళు ముఖ్యంగా ఈ బ్లాక్స్ నాళ్ళలో, ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ ఫంక్షన్ కానీ మనం తగ్గించేటట్టయితే ఈ ప్లేట్లెట్స్ అనేవి ఏమంటే ఒకదానికొకటి అతుక్కోటి చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయిపోయి ఈ ఆల్రెడీ ఎథెరోస్క్లెరోటిక్ బ్లాక్స్ వచ్చినప్పుడు అవి రఫ్గా ఉంటే దాని మీద వెళ్ళి ప్లేట్లెట్స్ అతుక్కొని అక్కడ క్లాట్ ఫామ్ అయిపోయి మనకి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ యాస్పిరిన్ కానీ తీసుకునేటట్టయితే, యాస్పిరిన్ కానీ క్లోపిడోగ్రిల్ అంటారు ఇంకోటి, ఇవి కానీ తీసుకునేటట్టయితే ఈ ప్లేట్లెట్ ఎడిషన్ ఒకదానికొకటి ప్లేట్లెట్ అతుక్కునే విధానాన్ని అవి తగ్గిస్తాయి. సో అందువల్ల హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది రెగ్యులర్గా తీసుకున్నాండి. రెగ్యులర్గా అంటే ఏదైనా కానీ రోజుకు ఒకసారి తీసుకోవాలండి ఈ ప్లేట్లెట్స్ అనేవి, యాంటీప్లేట్లెట్ డ్రగ్స్. సో రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఛాన్స్ ఈ బ్లాక్స్ రావడానికి తక్కువ ఉంటుంది. ఒకవేళ హార్ట్ అటాక్ ఇట్లాంటి వాళ్ళకి వచ్చినా కానీ హార్ట్ అటాక్ యొక్క తీవ్రత తగ్గుతూ ఉంది. సో అందువల్ల ఈ యాస్పిరిన్ అనేది కొంతమంది ప్రొఫిలాక్టిక్గా 45 years దాటిన తర్వాత అందరూ తీసుకుంటారు. ముఖ్యంగా ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఇట్ ఈస్ వెరీ కామన్ అండ్ రికమెండెడ్ ఆల్సో.